రవి గారు కూడా ఈ యొక్క గద్దరన్న 3వ వర్ధంతి స్మారక సభకు వచ్చారు. రవి గారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తేనే. ఎట్లా అనిపిస్తోంది? గద్దరన్న లేని లోటు తెలుస్తూ ఉన్నది కదా ఇప్పటికీ కూడా. సమాజం కోసం ఆయన పోరాడిన ఆయన గల్లంతో వచ్చిండు. మనందరూ గొంతుకను ఆయన గొంతుకగా ముందటుండి పెద్ద మనిషిగా నడిపించిండు. ఆయన లేని లోటు ఈ తరం మొత్తం ఉంటుంది, వచ్చే తరం ఉంటుంది. సమాజం వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఆత్మకు శాంతి ఇస్తుంది. మనం కోరుకునేది, మనందరం కోరుకునేది మీరు అంటరానితనం కావచ్చు, చదువుకున్నోడికి ఉద్యోగం కావచ్చు. ఆయన గలం ఎప్పుడు కూడా ఒక విద్యావంతునికి ఉద్యోగం, పేదోడికి ఒక గూడు. ఆయన ఉద్దేశం చాలా మంచిది కాబట్టి ఆయన లేని లోటు ఈ తరం మొత్తం చూస్తాం, నెక్స్ట్ తరం కూడా చూస్తాం. మీకు గద్దరన్న గారు పాడిన పాటల్లో బాగా నచ్చిన పాట, మిమ్మల్ని నాకట్టుకున్న పాట? పొడుస్తున్న పొద్దు కావచ్చు, అమ్మ తెలంగాణమ్మ, ఆకలి నీరమ్మ అని ప్రతి పాట ఆయన గొంతింటేనే, ఆయన గొంతు వినుకుంటా ఇప్పుడు టీవీలో ఆయన వచ్చినప్పుడు ప్రదర్శనలు ఇచ్చినప్పుడు అది చూస్తూ మేము స్కూల్లోకి వెళ్ళినాం. దానికోసమని నేను ఎప్పుడు చెప్పేది అదే. ఆయన పాటలు చూసి మేము పెరిగి మేము ఇమిటేషన్ చేసి, మేము గద్దరన్నలాగా ఇమిటేషన్ చేసి ఆ పాటను, ఆ గొంతుకను ఇమిటేషన్ చేసి వచ్చిన కళాకారులమే కదా, సినిమా కళాకారులం కావచ్చు. కానీ ఆయననైతే బయట చూసిన ఒక హీరో ఆయనే, జీవితంలో నిజ జీవితపు హీరో అనొచ్చు. అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఇప్పుడు గద్దరన్న లేని లోటు ఈ వ్యక్తులు అయితే తీలుస్తారు అనేది ఏమన్నా అనిపించిందా? అది అన్న ఎప్పుడు కానీ గొప్పోళ్ళు మనకు ఆదర్శం. మనం ఇప్పుడు గొప్పోళ్ళు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే సేవలు చేస్తారో, ఎవరైతే ముందు పడతారో, స్థానం అనేది జనాలు ఇచ్చేది. జనాలు ఇచ్చిన జనాల కోసం, జనాలు ఇస్తారని కాదు, జనాల కోసం పోరాడిన గొంతుకు అది. దాన్ని భర్తీ చేయడము అనేది ఉండదు, కొనసాగించడం ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.